ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా పేరు తర్వాత నీ పేరు మాత్రం నాకు తెలుసు. ఏంటి నా పేరు? సుందరి. గాయత్రి, కనిపెట్టావా? ఇలాంటి కోతి పనులు నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారు? అక్క, కళ్ళు తెరువుకు, నీకొక సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు కళ్ళు తెరువు. ఎవరిదే ఈ ల్యాప్టాప్? ఎవరిదేంటి? ఇది నాదే. లేటెస్ట్ వర్షన్, అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న ల్యాప్టాప్. నీకు విషయం తెలుసా? ఆఫర్లో 60,000 కే వచ్చింది. అంత ఖర్చు పెట్టి కొత్త ల్యాప్టాప్ కొనడం ఎందుకే? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ప్రతి పైసా లెక్కే. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ముఖ్యమే. అక్క, నేను పనిచేసే పార్ట్ టైం జాబ్ లో శాలరీ అడ్వాన్స్ తీసుకుని ఈఎంఐ ఆప్షన్ లో ఈ ల్యాప్టాప్ కొన్నాను. నా జాబ్ కి ఈ ల్యాప్టాప్ చాలా అవసరమని నీకు తెలుసు కదా. కొన్ని రోజులు ఊర్వశి ల్యాప్టాప్ తో మేనేజ్ చేస్తే సరిపోయేది కదా. కొత్త ల్యాప్టాప్ ఎందుకు? ఆ ఊర్వశిని ల్యాప్టాప్ అడిగితే అది దాని పనులన్నీ చేస్తే గానీ నాకు ల్యాప్టాప్ ఇవ్వడం లేదు. ల్యాప్టాప్ కోసం దాన్ని బతిలాడాలి. దాని దగ్గర ల్యాప్టాప్ ఉన్నట్టు ఎంత బిల్డప్ ఇస్తుందో. మళ్ళీ అదొక డొక్కు ల్యాప్టాప్. ఇంక నేను ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదక్క. హాయిగా నా వర్క్ నేను చేసుకుంటాను. ఇప్పటి నుంచి ఈ కొత్త ల్యాప్టాప్ నాది. ఈ ల్యాప్టాప్ నాది. ఏ ఊర్వశి, అది నా ల్యాప్టాప్. అది నాది, అది నాది. ఇన్నాళ్ళు నా ల్యాప్టాప్ నువ్వు వాడుకున్నావు కదా, ఇప్పుడు నీ ల్యాప్టాప్ నేను వాడుకుంటాను. అది ఇష్టపడి కొనుక్కుంది ఊర్వశి, తనకిచ్చేసే. నేనివ్వను. అది చేదేంటి? నేనే లాక్కుంటాను. గాయత్రి, ఆగండి, గొడవ పడుతున్నారు? చూడు పిన్ని, నేను కొనుక్కున్న కొత్త ల్యాప్టాప్ ని అది లాక్కుంటుంది. నా ల్యాప్టాప్ ని నాకు ఇచ్చేయమని చెప్పు. ఏంటి గాయత్రి, అడిగింది నీ చెల్లే కదా. మనం అందరం కలిసి ఉంటున్నప్పుడు నీది నాది అంటావేంటి? అమ్మ కూతుళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ల్యాప్టాప్ మీద కన్నేశారా? మరి నిన్నటి వరకు దీని ల్యాప్టాప్ ఇవ్వడానికి ఎన్ని పనులు చేయించుకునేది, ఎంత బతిమాలించుకునేది పిన్ని. అప్పుడు ఇదే మాట దీంతో ఎందుకు చెప్పలే చెప్పు. మా అమ్మ చెప్పబట్టే ఇన్నాళ్ళు నా ల్యాప్టాప్ వాడుకొనిచ్చాను. ఏంటి త్రిపుర, నువ్వేం మాట్లాడవేంటి? ఇదేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. అక్క చెల్లెలిద్దరు ఒకటైపోయారా? మీరంతా మర్చిపోయారా? గతం గుర్తులేదా? మీ నాన్న అప్పు చేసిపోయాడు. ఆ అప్పులు తీర్చడానికి మీ అమ్మ గల్ఫ్కెళ్ళిపోతూ మిమ్మల్ని నా చేతిలో పెట్టి వెళ్ళింది. అప్పుడు నేను మిమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోలేదు, ఎప్పుడు బయటి వాళ్ళలాగా చూడలేదు. నాకు 3 కూతుళ్ళని అందరికీ చెప్పుకున్నాను. ఏనాడైనా వాళ్ళని నీ కూతురుతో సమానంగా చూసావా అత్త? అలాంటిది చిన్న ల్యాప్టాప్ కోసం మీరు బయట వాళ్ళని చూసినట్టు చూసారుగా. ఏంటో నా పిచ్చి గాని, నేను నా సొంత వాళ్ళు అనుకుంటాను గాని అందరూ నాలాగే అనుకోవాలి కదా. ఏంటి పిన్ని, నువ్వు మమ్మల్ని సొంత బిడ్డల్లా చూస్తున్నావా? నువ్వు మమ్మల్ని సొంత బిడ్డల్లా చూస్తే ఇంటి పనులన్నీ మా అక్కే ఎందుకు చేస్తుంది? బయట పనులన్నీ నాకే ఎందుకు చెప్తావు? నెల నెల మా జీతం ఎందుకు తీసుకుంటున్నావు? గల్ఫ్ లో ఉన్న మా అమ్మ నుంచి మమ్మల్ని చూస్తున్నావని చెప్పి డబ్బులు సరిపోవట్లేదని ఎందుకు ఎక్స్ట్రా మనీ తీసుకుంటున్నావు చెప్పు. ఇంకా చాలా ఆపు, అంతకు మించి ఎక్కువ మాట్లాడుకో. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని అభాండాలు వేసావే. చిన్న ల్యాప్టాప్ అడిగిందని ఇన్ని మాటలు అంటావా? నేనేమీ కల్పించి చెప్పలేదు, కట్టు కదా అల్లి చెప్పడం లేదు. నేను చెప్పే ప్రతి మాట సత్యం. గాయత్రి, ఇక చాలా ఆపు. ఏంటే చూస్తున్నావు? నీ వల్ల, ఈ ల్యాప్టాప్ వల్ల నేను ఎవరి చేత అనిపించుకోనని మాటలు పడ్డాను. మనకు అవసరమైంది
ఇది దాందంట, దానికి ఇచ్చేయి. ఇచ్చేయి, ఇచ్చేయమన్నానా? రమాప్రభా, ఇంకేం మాట్లాడదు మావయ్య. విన్నారుగా వీళ్ళ మాటలు. అమ్మ నాన్న లేకపోయినా కడుపులో పెట్టుకొని చూసుకున్నందుకు నాకు ఈ గతే పట్టాలి. మీరు డబ్బులు ఇస్తే గానీ మేము బతకలేం, అదేగా మీ ఉద్దేశం? అది కాదు పిన్ని, అదేదో తెలియక వాగింది. నువ్వు దాని మాటలు పట్టించుకోకు. మీ చేత పనులు చేయించి రాచి రంపన పెడుతున్నానంట. అమ్మ రమాప్రభా, అదేదో ఆవేశంలో అన్న మాటలు అవన్నీ పట్టించుకుంటావేంటి? అది కాదు మావయ్య, ఇది మాత్రం ఇన్ని రోజులు ఊర్వశి ల్యాప్టాప్ వాడుకుంది. దీని ల్యాప్టాప్ అడిగితే మాత్రం నోటుకొచ్చినట్టు అనిస్తుందా? అది మన అనుకునే కదా దీని ల్యాప్టాప్ అడిగింది. బయటి వాళ్ళైతే అడుగుతుందా? మేమిన్నాళ్ళు చూసుకున్నందుకు మాకిలా జరగాల్సిందే. మంచితనానికి రోజులు లేవు. గాయత్రి, ఆ ల్యాప్టాప్ ఊర్వశికి ఇచ్చేసాయి. అక్క, గాయత్రి, అక్క చెప్తుందిగా, ల్యాప్టాప్ ఇచ్చేయి. అది కాదు తాతయ్య. నా మాట మీద గౌరవం ఉంటే ఆ ల్యాప్టాప్ తనకి ఇచ్చేయి. గాయత్రి, అక్క, నువ్విప్పుడు ఇంతే, వాళ్ళకి సపోర్ట్ చేస్తావు. మనకి వాళ్ళు తప్ప ఇంకెవరున్నారే? వాళ్ళు లేకపోతే మనం బతకలేమా? మనకి ఇంట్లో ఉండాల్సిన కర్మేంటక్క. బయట విడిగా ఉంటే ఇంతకంటే హాయిగా సంతోషంగా ఉంటాం. విడిగా ఉంటే సంతోషంగా ఉంటావా గాయత్రి? తాతయ్య, నువ్వు కూడా అక్కలాగే వాళ్ళ ముందు వాళ్ళ వైపే మాట్లాడతావు, తర్వాత వచ్చి నన్ను ఓదారుస్తూ ఉంటావు. ఎందుకంటే నేను చెప్తే వినేది, నా మాటను గౌరవించేది మీరే కదమ్మా. నీకు గౌరవం లేని చోట మన మాట వినని వాళ్ళతో ఎందుకు ఉండటం? విడిగా ఉండొచ్చు కదా. మీ నాన్న లేడు, మీ అమ్మ ఎక్కడో దూరంగా ఉంది. అండలేని ఆడపిల్లల్ని ఈ సమాజం చూసే చూపు వేరుగా ఉంటుందమ్మా. ఆయన నువ్వు మాతో పాటు ఉంటావు కదా తాతయ్య. ముసలాడినమ్మా, ఎన్ని రోజులు బతుకుతానో ఏ క్షణం పోతానో తెలీదు. అందుకనే మీరు వాళ్లతో ఉంటే ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు. నా మాట వినమ్మా. విడగొట్టే స్వార్థం పెద్ద పెద్ద రాజ్యాలనే పడగొట్టేశాయి. తాతయ్య చెప్పింది నిజమే కదా గాయత్రి. కొంచెం సర్దుకుపోతే సమస్యలేమీ ఉండవు. ఎల్లకాలం మీరిక్కడ ఉండరు కదమ్మా. మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే ఇక్కడి నుంచి మీరు మీ అత్తారింటికి వెళ్ళిపోతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.